so today we have one of the best looking retro cruiser bikes. This is the most underrated bike antarannamata compared to other bikes in Royal Enfield. చూసారు కదా సౌండ్ కుమ్మేస్తుంది అసలు. మా ఫ్రెండ్కి కూడా రీసెంట్గానే 140 స్పీడ్లో వెళ్తున్నప్పుడు బ్రేక్స్ ఫెయిల్ అయిపోయాయంట. ఈ లో అండ్ టార్క్ వచ్చేసి మాత్రం కుమ్మేసింది అసలు. ఎడిక్ట్ అయిపోతాం, అంత బాగుంటుంది. చూడండి ఆ సౌండ్ చూడండి. పబ్లిక్ రియాక్షన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. హీట్ మాత్రం ఒక రకంగా కొడుతుంది. హాయ్ హలో పీపుల్, దిస్ ఇస్ కృష్ణ సుజాల్ రిపోర్టింగ్ ఫ్రమ్ అమలాపురం. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఈరోజు మనం ఇంటర్సెప్టర్ 650 బ్లాగ్ చేస్తున్నాం. రైడ్ అండ్ ఇట్స్ రివ్యూ చేస్తున్నాం అనమాట. ఇంటర్సెప్టర్ 650 వన్ ఆఫ్ ద ఫేవరెట్ బైక్స్. అంటే నాకు అన్ని బైక్స్ ఇష్టమే, కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అండ్ నాకు రెట్రో క్రూజర్స్లో ఫస్ట్ గుర్తొచ్చే బైక్ నాకు ఇంటర్సెప్టర్ 650. సో ఈరోజు మా ఫ్రెండ్ బైక్ ఇస్తాను అన్నాడు, ఆ బైక్ బ్లాగ్ చేద్దాం పదండి. ఓకే వచ్చాం, ఇదిగో బైక్ ఎక్కడ ఉంచేసి ఆ బైక్ పట్టుకెళ్ళి క్లీన్గా బ్లాగ్ చేద్దాం. అది ఇంకా ఇంటర్సెప్టర్ 650. Okay, so today we have one of the best looking retro cruiser bikes, which is Royal Enfield Interceptor 650. This is the most underrated bike అంటారనమాట కంపేర్డ్ టు అదర్ బైక్స్ ఇన్ రాయల్ ఎన్ఫీల్డ్. ఎందుకన్నది కూడా చెప్తాను నేను. GT 650 కన్నా ఇది ఎందుకు అండర్ రేటెడ్, అది ఎందుకు ఓవర్ రేటెడ్ అని. ఇంటర్సెప్టర్ 650 అండ్ GT 650 సేమ్ ఇంజన్స్ అనమాట. సో దీని ఇంజన్ వచ్చేసి 648cc ట్విన్ ప్యారలల్ ఇంజన్. దిస్ థింగ్ ప్రొడ్యూసెస్ అరౌండ్ 47 bhp at 7000 rpm and 52 Nm టార్క్ at 5200 rpm. అండ్ దీని కలర్ నేమ్ వచ్చేసి రావిషింగ్ రెడ్. కొత్త మోడల్స్ అన్నిటికి ఇదంతా బ్లాక్ కోటింగ్ వేస్తాడనమాట. ఇది క్రోమ్ కోటింగ్ 3 వేరియంట్స్ 3 కలర్స్ దింపుతున్నాడు ఇప్పుడు. అండ్ కొత్తవి కూడా 3 దింపుతున్నాడు. మనోడు ఎగ్జాస్ట్లు చేంజ్ చేశాడు అనమాట. స్టాక్ ఎగ్జాస్ట్ తీస్తాడు. ఇది AEW ఇండియన్ ఎగ్జాస్ట్ బ్రాండ్. ఇవి నాకు తెలిసి ఇవి మెగాఫోన్స్ అంటారు అనమాట. AEW మెగాఫోన్స్ అని. సౌండ్ మాత్రం చాలా క్లీన్ గా ఉంది, చాలా బాగుంది నాకైతే. అంటే ఇప్పుడు రెడ్ రోస్టర్ తో కంపేర్ చేసుకుంటే మనోడు రెడ్ రోస్టర్ వాడాడు. అండ్ AEW లో కూడా 102 అండ్ 103 చాలా ఎగ్జాస్ట్ వాడాడు. కానీ తను చెప్పిన పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే రెడ్ రోస్టర్ కన్నా AEW ఎగ్జాస్ట్లు చాలా బాగున్నాయంట. అంటే రాగా ఉన్నాయి, అంటే మరీ ఓవర్ సౌండ్ లేదు, అలానే సౌండ్ రాకుండా కూడా కాదు. చాలా క్లీన్గా అండ్ బాగుంది. బేస్ అనేది చాలా నచ్చింది నాకు ఈ ఎగ్జాస్ట్కి. మీకు సౌండ్ కూడా చూపిస్తాను. సో అదనమాట దీని బీటింగ్ వాటి గురించి కూడా మాట్లాడదాం. మిగతా అంతా వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. ఓకే, లెట్స్ చెక్ ది ఎగ్జాస్ట్ నోట్ ఆఫ్ ఇంటర్సెప్టర్ 650. చలో రైడింగ్ పొజిషన్ కూడా ఒక రకంగా ఉంటుంది. ఇది బైక్ మంచి లుక్. సౌండ్ చూసారు కదా ఎలా ఉందో, ఒక రకంగా ఉంటుంది. చూసారు కదా సౌండ్ కుమ్మేస్తుంది అసలు. అలానే ఓవర్ సౌండ్ పొల్యూషన్ ఏం అవ్వట్లేదు, నార్మల్ అనమాట. మరీ ఓవర్గా సౌండ్ ఏం రావట్లేదు అసలు. ఈ 650s కోసమే, రాయల్ ఎన్ఫీల్డ్ కోసమే చేసిన సైలెన్సర్ లెక్క ఉంటాయి ఇవన్నమాట. ఈ రెడ్ రోస్టర్ అయినా కానీ ఇవి కానీ ఇంకా ఉన్నాయి చాలా సైలెన్సర్లు, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో రైడింగ్ పోస్చర్ అనేది చాలా బాగుంటుంది. GT 650 కూడా బాగుంటుంది, కానీ ఇది హై ఇప్పుడు క్రూజర్ టైప్ కదా. సో దీని పోస్చర్ అనేది లాంగ్ రైడ్స్ చాలా బాగుంటుంది కంపేర్ టు GT 650. GT 650 అనేది కెఫే రేజర్ కాబట్టి అది స్పోర్ట్స్ టైప్ హ్యాండ్లింగ్ అనమాట. అండ్ ఎక్కువగా లాంగ్ రైడ్స్కి బాగా పనిచేయదు GT 650 అనేది కంపేర్ టు ఇంటర్సెప్టర్ 650. ఇంటర్సెప్టర్ 650 చాలా బాగుంటుంది లాంగ్ రైడ్స్కి.
ఎక్కువసేపు లాంగ్ డ్రైవ్ చేస్తే GT650 అనేది చాలా హ్యాండ్లింగ్ పొజిషన్ వల్ల హ్యాండ్స్ చాలా పెయిన్ వస్తాయి అనమాట. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే వాబ్లింగ్ ఇష్యూ. ఇది ప్రతి 650కి ఉన్నదే. అండ్ ఇంటర్సెప్టర్ 650కి అయినా వాబ్లింగ్ ఇష్యూ ఉన్నది, అండ్ GT650 కూడా ఉన్నది. మెయిన్ కాన్ ఏంటంటే, మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే బ్రేక్స్ అనేవి ఇష్యూస్, బ్రేక్ ఫెయిల్యూర్స్ అనేది చాలా మెయిన్ ఇష్యూ అయిపోయింది ప్రజెంట్ అయితే. అసలు చాలామందికి బ్రేక్ ఫెయిల్యూర్స్ అయ్యాయి అనమాట. మా ఫ్రెండ్కి కూడా రీసెంట్గానే 140 స్పీడ్లో వెళ్తున్నప్పుడు బ్రేక్స్ ఫెయిల్ అయిపోయాయంట. 80 స్పీడ్లో యాక్సిడెంట్ అయింది దానికి. సో దానివల్ల నేను ఇంకా చాలా జాగ్రత్తగా వెళ్తున్నాను అనమాట. ఎప్పుడు మళ్ళీ అవుతుందా అని భయం వేస్తుంది. ఆ బ్రేక్ ఫెయిల్యూర్స్ అనేది కొంచెం రిజాల్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇది బైక్. బట్ దీని లో అండ్ టార్క్ వచ్చేసి మాత్రం కుమ్మేసింది. అసలు చాలా బాగుంది దీని లో అండ్ టార్క్. అసలు బైక్ ఆ స్మూత్నెస్ అనేది అసలు చాలా బాగుందన్నమాట. ఆ ఎగ్జాస్ట్కి ఆ స్మూత్నెస్కి అసలు దీని కాంబినేషన్ మాత్రం పీక్స్. అసలు ఆ ఎగ్జాస్ట్ నోట్ సౌండ్ మనకి ఎడిక్ట్ అయిపోతాం, అంత బాగుంటుంది. చూడండి ఆ సౌండ్ చూడండి, ఆ స్మూత్గా లో ఎండ్ టార్క్ అలా ఎక్కుతుంటే అసలు క్రేజీ, అసలు బటర్. అండ్ దీనిది స్లిప్పర్ క్లచ్. సో గేర్స్ వేస్తున్నప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది స్లిప్పర్ క్లచ్ వల్ల. సరదాగా కుదిరితే నా 250కి దీనికి డ్రాగ్ రేస్ పెడదాం. నాకు తెలిసి ఇదే స్పీడ్ ఉంటుంది. మేబీ నాకు తెలిసి 390కి దీనికి డ్రాగ్ రేస్ చేస్తే బాగుంటుంది కంపేర్ టు 250 కన్నా. పబ్లిక్ రియాక్షన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అండ్ దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూస్ ఏంటంటే బ్యాక్ సైడ్ జాకర్స్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. బ్యాక్ సైడ్ జాకర్స్, ఫ్రంట్ కూడా టెలిస్కోపిక్ ఫోర్క్స్ కాదు, ఓల్డ్ మోడల్ కదా ఇది 2022 మోడల్. సో మరి ఇప్పుడు కొత్త మోడల్స్కి ఆ ఇష్యూ వస్తుందో లేదో తెలియదు, కానీ ఈ ఓల్డ్ మోడల్స్కి అయితే బ్యాక్ బ్రేక్ క్యాలిపర్స్ ప్రాబ్లం ఉంది అండ్ జాకర్స్ ప్రాబ్లం కూడా ఉంది. ఫ్రంట్ ఫోర్క్స్ అయితే పర్లేదు, బాగానే ఉంది, కానీ టెలిస్కోపిక్ ఫోర్క్స్ మీకు తెలుసు కదా చాలా బాగుంటాయి కంపారిటివ్. అండ్ దీని సీట్ హైట్ వచ్చేసి 804 mm. మ్యాక్సిమం నేను 5'4" ఉంటాను, సరిపోయింది, కరెక్ట్గా ఉంది. బట్ మేబీ 5'6" అబవ్ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా అందుతుంది. నాకైతే నా బైక్ కన్నా చాలా ఈజీగా ఉందన్నమాట ఇది హైట్. నాది 830 అనుకుంటా. వెయిట్ ఎక్కువ నా బైక్తో కంపేర్ చేసుకుంటా, అంటే నార్మల్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే నా బైక్ 180. నార్మల్ నా బైక్ ఉంది కాబట్టి నా బైక్తో కంపేర్ చేస్తున్నాను. నా బైక్ అయితే 180 kgs ఉంటుంది, ఇది 210 అబవ్ ఉంటుంది. చాలా డిఫరెన్స్ వెయిట్ అయితే. బట్ దీని టార్క్ వల్ల చాలా స్మూత్గా హ్యాండ్లింగ్ బాగుందన్నమాట. అంత వెయిట్ ఏమీ నాకు అనిపించట్లేదు బైక్ అయితే. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువే ఉంది, 174 mm అనుకుంటా. అసలు ఈ ఎగ్జాస్ట్ వల్ల ఇంకా నడపాలనిపిస్తుంది నాకైతే ఈ బైక్. అండ్ అదర్ 650స్తో కంపేర్ చేద్దాం మనం ఈ బైక్ని. అసలు ఏంటి మిగతా అన్ని 650స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అన్న దాని గురించి కూడా మాట్లాడదాం. మనోడు ఫ్రంట్ విండ్షీల్డ్ వేయించాడు. యాక్సిడెంట్ అయిన తర్వాత ఫ్రంట్ హెడ్ లైట్ ఇరిగిపోయింది, ఆ హెడ్ లైట్ని. అండ్ ఈ విండ్షీల్డ్ లుక్ చాలా బాగా వచ్చింది నాకైతే. నార్మల్ ఇంటర్సెప్టర్స్ కన్నా ఈ ఫ్రంట్ విండ్షీల్డ్ ఉండడం వల్ల చాలా లుక్ వచ్చింది ఇంటర్సెప్టర్కి. అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది లుక్. అండ్ లో RPMస్లో వెళ్తున్నప్పుడు మాత్రం సౌండ్ అయితే అస్సలు రావట్లేదు. అది వన్ ఆఫ్ ద బెస్ట్ నాకు తెలిసి. ఇక్కడ అలా వెళ్తే ఎగ్జాస్ట్ సూపర్గా వర్క్ అవుతుంది. ఇది చెప్తున్నాను కదా, ఎగ్జాస్ట్ నోట్ మాత్రం చాలా బాగుంది. AEW పర్ఫెక్ట్. అసలు చాలా ఉంటాయి. రెడ్ రోస్ట్ అనేది బాగా రాగా ఉంటుంది అనమాట. అండ్ సౌండ్ కూడా కొంచెం ఎక్కువ కంపేరిటివ్ వస్తుంది. ఇది మనోడు AEW 10 మెగాఫోన్స్ అనమాట. ఇది 15,000కి కొన్నాడంట. రెడ్ రోస్ట్ తెలుసు కదా, 26,000 అలా ఉంటుంది అరౌండ్. గుర్సేవాక్ ఒకటి చాలా బాగుంటుంది. అండ్ AEW రెడ్ రోస్టర్ కంపేర్ టు యారో కూడా ఒకటి బాగుంటుంది, కానీ దాని సౌండ్ నోట్ నేను ఎప్పుడు వినలేదు. A3 ఎగ్జాస్ట్లో అయితే చాలా బెటర్గా సూట్ అయ్యాయి. నన్ను అడిగితే రెడ్ రోస్టర్ కన్నా ఇదే చాలా బాగుందంటాను నేనైతే. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్న 650s నేమ్స్ ఏంటంటే షార్ట్ గన్ 650 రీసెంట్ మోడల్, సూపర్ మీటియర్ 650, క్లాసిక్ 650 కూడా రీసెంట్గానే వచ్చింది. ఇంకేమున్నాయి, GT650, ఇంటర్సెప్టర్ 650. హీట్ మాత్రం ఒక రకంగా కొడుతుంది. అసలు ఇది ఎయిర్ కూల్డ్ కదా, అసలు వేస్ట్ అనమాట. ఆ ఎయిర్ కూల్డ్ ఇంతే ఉంది చిన్నగా. సో దానివల్ల హీట్ మాత్రం చాలా ఎక్కువ వస్తుందన్నమాట, కొడుతుంది నాకైతే.
ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇది 13.7 లీటర్స్. GT650 ఏమో 11.5 లీటర్స్ అనుకుంటా. ఇప్పుడు మార్చేశాడు. ఇప్పుడు GT650 కూడా కొత్త GT650స్కి సేమ్ ఫ్యూయల్ ట్యాంక్ పెట్టేశాడు. అది కూడా 13.7 లీటర్సే ఉంది ఇప్పుడు. సో చూడాలి. కంపేర్ టు ఇప్పుడు ఇంతకు ముందు అయితే ఓల్డ్ మోడల్స్కి కంపారిజన్ చేస్తున్నప్పుడు ఈ ఇంటర్సెప్టర్ వెయిట్ ఎక్కువ ఉండేది కాబట్టి స్పీడ్ కొంచెం వ్యారీ అయ్యేది. ఇప్పుడు ఎలా ఉందో చూడాలన్నమాట. అంతేగాని ఇంటర్సెప్టరు లైట్గా ప్రైస్ తక్కువ, ఎందుకంటే అది క్రోమ్ ఎడిషన్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓన్లీ దాని కలర్ కోసమే ఎక్స్ట్రాగా 20,000. మొత్తం ఆల్ టుగెదర్ నేను ఇప్పుడు దాకా మాట్లాడిన దాని అంతటితో కంపేర్ చేసుకుంటే మీకే అర్థం అవ్వచ్చు ఇంటర్సెప్టర్ 650 ఎంత బెస్ట్ జీటీ కన్నా. బట్ జీటీ లుక్ అనేది బాగుంటుంది, చాలా బాగుంటుంది లుక్ అనేది. దాని డిజైన్ కూడా కొంచెం బాగుంటుంది. సో దాన్ని బట్టి కంపేర్ చేసుకుంటే ఓవర్ రేటెడ్ అయిపోయింది GT650 ఇంటర్సెప్టర్తో కంపేర్ చేసుకుంటే. అంతేగాని ఇంటర్సెప్టర్ అనేది చాలా బెస్ట్ బైక్, లాంగ్ రైడ్స్కి చాలా బెస్ట్ బైక్. ఎవరైనా లాంగ్ రైడ్స్ చేయాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ బైక్ అనేది. ఇదే నా ఫస్ట్ బిగ్ బైక్ రివ్యూ అనమాట. అబోవ్ 600cc బైక్స్ అంటే అసలు ఫస్ట్ అయితే RX 100 రివ్యూ చేశాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంత పెద్ద బైక్ రివ్యూ చేస్తానని ఒకేసారి అనుకోలేదు. 650 దాకా వచ్చేస్తానని. అండ్ ఓకే, దీని మైలేజ్ గురించి చెప్పడం మర్చిపోయాను నేను. దీని మైలేజ్ వచ్చేసి 17 ఇస్తుంది స్టాక్ సిటీస్లో అయితే. లాంగ్ రైడ్స్లో అయితే స్టాక్ ఎగ్జాస్ట్తో మీకు ఒక 25-26 దాకా ఇస్తుందంట. దీంతో వెళ్తే ఇంకా అయిపోయినట్టే ఈ ఎగ్జాస్ట్తో. ఇంకా నాకు తెలిసి ఒక 14-15 అలా ఇస్తుంది నాకు తెలిసి నార్మల్ సిటీ రైడ్స్లో అయితే. బయట లాంగ్ రైడ్స్ అయితే నాకు తెలిసి ఒక 22 అలా ఇవ్వచ్చు. సో అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను ఇంటర్సెప్టర్ 650 గురించి. అండ్ ఎందుకు ఇది అండర్ రేటెడ్. సో ఇదనమాట ఇంటర్సెప్టర్ 650 వ్లాగ్. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సాయి తేజ లక్కీ బ్రో ఫర్ గివింగ్ మీ దిస్ బైక్. వ్లాగ్ చేయడానికి బైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంటర్సెప్టర్ 650 గురించి మీకు ఇన్ డీటెయిల్గా మొత్తం చెప్పాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఇంట్రెస్టింగ్గా ఉందని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని వ్లాగ్స్తో రివ్యూస్తో వస్తాను. అప్పుడు దాకా కృష్ణ సుజల్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.